మనం ఏ విషయంనైతే ధ్యానిస్తున్నామో ఆ విషయంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లేఖనము చేత మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇక్కడ మనం మొదటి వచనం చూసుకుంటున్న సమయంలో ఆయన బహుజన సమూహములతో ఏం చేస్తున్నాడంటే ఆ కొండ మీద కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు, బోధ చేస్తున్నాడు. తనతో పాటు తన శిష్యులు కూడా కూర్చొని ఉన్నాడు, అనేక జనులు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. వారందరికీ ఏం చేస్తున్నాడు, బోధ చేస్తున్నాడు. అంటే ఉపదేశాన్ని ఏం చేస్తున్నాడు, చెప్తున్నాడు. ఏ ప్రకారంగా ఉండాలనేది దేవుడు వారికి ఏం చేస్తున్నాడు, బోధిస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఉపదేశ విషయంను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇందులో మనము నేర్చుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో 3వ వచనాన్ని మనము నేర్చుకున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ విషయాన్ని ప్రభు కృప ద్వారా ప్రభు ఆత్మ మనకు నేర్పించింది. అదే రీతిగా దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే విషయాన్ని కూడా ప్రభు ఆత్మ ద్వారా మనం నేర్చుకొని ఉన్నాం. ఎందుకంటే ఈ లైవ్ని కంటిన్యూగా చూస్తున్న వాళ్ళకు తెలుసు ఈ 2 విషయాలను మనం నేర్చుకున్నాం. ఈరోజు 3వ విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోక రాజ్యమును స్వతంత్రించుకుందురు. హల్లెలూయా. ఈరోజు ఇదే మత్తయి సువార్తలోని 5వ వచనాన్ని మనం ఏం చేయబోతున్నాం, ధ్యానించబోతున్నాం. దేవుని ఆత్మ మనకు నేర్పించబోతున్నాడు. కనుక మనం వాక్యం వింటున్న సమయంలో శ్రద్ధగా వినాలి. ఒకటి, నీ దేవుడైన యెహోవా స్వరాన్ని మీరు శ్రద్ధగా వినాలని మొదట నుంచే దేవుడు చెప్పుకుంటూ వస్తున్నారు. అదే రీతిగా దేవుని వాక్యం మనం వింటున్న సమయంలో మనం శ్రద్ధగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఫోన్ను తీసుకొని మనం చూసుకుంటూ కూర్చుంటున్నామో, మనం పనులు చేసుకుంటూ దేవుని వాక్యాన్ని వింటే మనకు వాక్యం అర్థం కాదండి. వాక్యం వింటున్న సమయంలో మన దృష్టి మొత్తం వాక్యం మీదనే ఉండాలి. వాక్యం అయిపోయేంత వరకు పక్కన ఏం జరుగుతుంది, పక్కన ఏమున్నాయి ఇవన్నీ ఇవన్నిటి విషయమే చింతను వదిలిపెట్టి దేవుని సముఖంలోనికి వచ్చిన నీవు, దేవుని స్వరాన్ని వినాలనుకుంటున్న నువ్వు మొట్టమొదట ఆ దేవుని యొక్క స్వరాన్ని వినడానికి నువ్వేం చేసుకోవాలి, జాగ్రత్త చేసుకో. ఆయన సముఖంలోనికి వచ్చిన నీవు ఆయన స్వరాన్ని శ్రద్ధగా వినడానికి నువ్వేం చేసుకోవాలి, శ్రద్ధగా ఆయన సన్నిధిలో కూర్చొని అటు ఇటు లేవకుండా, అటు ఇటు చూడకుండా, అటు ఇటు ఏ ఆలోచన చేయకుండా ఆయన సముఖంలో ఉన్న నీవు నీ ప్రాణ ఆత్మ శరీరాన్ని పూర్తిగా ప్రభు చేతికి అప్పచెప్పి, ప్రభు నీ సన్నిధిలో నీ స్వరం వింటున్న సమయంలో నా మైండ్ను, నా శరీరాన్ని పూర్తిగా నీ ఆత్మ కంట్రోల్లోకి తీసుకొని నన్ను ఇక్కడ కూర్చోబెట్టండి, నీ ఆత్మ స్వరాన్ని వినడాన్ని కృప దయచేయని ప్రతి ఒక్కరు కూడా ఈ రీతిగా మనం కూర్చుంటున్న సమయంలో ఆయన స్వరము చేత మనతో మాట్లాడుతుంటాడు. ఆయన మనతో మాట్లాడుతుంటాడు. ఆయన మాట్లాడుతున్న సమయంలో మన యొక్క జీవితం ఏ ప్రకారంగా ఉందో, మన బ్రతుకు ఏ ప్రకారంగా ఉందో, ఏ ప్రకారంగా మన జీవితాన్ని దిద్దుకోవాలో ప్రభు చెప్తున్న సమయం, మనం శ్రద్ధగా వింటున్న సమయంలో, ప్రభు చెప్తున్న సమయంలో మన యొక్క జీవితాన్ని మనం దిద్దుకోగలుగుతాం. మన యొక్క జీవితాన్ని ప్రభు వాక్యంలో ఆయన ముఖకాంతిలో మనం చూసుకుంటున్న సమయంలో, ఈ వాక్యంలో మనం చూసుకుంటున్న సమయంలో మన యొక్క జీవితం ఏందో పూర్తిగా అర్థమవుతుంది. కనుక శ్రద్ధగా దయచేసి వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నటువంటి విషయం ఏదైతే ఉందో, సాత్వికులు ధన్యులు, వారు భూలోక రాజ్యమును స్వతంత్రించుకుందురు. ఈ విషయంను ఈ రాత్రి మనం ధ్యానించుకోబోతున్నాం. కనుక లైవ్లోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథం కలిగిన వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఏ వాక్యం అయితే ఏ అధ్యాయము, ఏ వాక్యం అయితే చెప్పబడుతుందో, మత్తయి సువార్త 5వ అధ్యాయమును చెప్తున్న సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం తెరవండి. ఎన్నో వచనం చదవబడుతుందో ఆ వచనాన్ని మీరు కూడా చదవండి. అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది. కనుక ఎవరు కూడా నిర్లక్ష్యంగా కూర్చోకండి దయచేసి, ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. ఈరోజు ప్రభు మనకు నేర్పించబోతున్నటువంటి విషయం ఏమై ఉన్నదంటే, మత్తయి సువార్త 5వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో ఏం చేస్తాడు, మాట్లాడబోతున్నాడు. కనుక మనం శ్రద్ధ కలిగి, భయం కలిగి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఆత్మస్వరాన్ని మనం విందాం. మరొక మారు నేను చదువుతున్నానండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోక రాజ్యమును స్వతంత్రించుకుందురు. ఈ విషయమై, ఈ వాక్య విషయమై మనం ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. దేవుడు మనకిచ్చిన ఈ వాక్యం విషయమై ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుని ఒక ఆత్మ నడిపించేద్దాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి.
హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, నీకు వందనాలు నాయనా. గడిచిన భయంకర దినంలో నుంచి నన్ను మమ్మల్ని కాచి కాపాడి నూతన దినాన్ని అనుగ్రహించిన తండ్రి, నీకు వందనాలు. మత్తయి సువార్త ద్వారా నువ్వు మాకు ప్రభు నీ యొక్క సత్య ఉపదేశాన్ని మాకు బోధిస్తున్నావు, నేర్పిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో నా తండ్రి నీ సత్య ఉపదేశ ప్రకారంగా మా జీవితాలను కట్టబడాలని ఆశపడుచు మాకు ప్రభు యొక్క మత్తయి సువార్తను ధ్యానించేటువంటి అవకాశాన్ని, నీ ఆత్మ ద్వారా నేర్చుకునేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చి ఉన్న దేవుడు తండ్రి, నీకు వందనాలు. ప్రభు ఈ వాక్యానికి విరోధంగా ఆటంకంగా లేచిన ప్రతి విధమైన అంధకార శక్తి యొక్క ప్రభావాన్ని లయపరుస్తున్నాను నా తండ్రి. ఎంతమంది అయితే నీ స్వరాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరి బుద్ధిని, మనసును మీరు తెరవండి. ప్రతి ఒక్కరి వెనకాల పనిచేస్తున్న ప్రతి విధమైన అంధకార శక్తులారా నా దేవుడు యేసుక్రీస్తు అధికార నామంలో దూరంగా తొలిపొమ్మని ఆజ్ఞాపించాలి ప్రభు. ఇప్పుడు ఎంతమంది అయితే వింటున్నారో, తర్వాత ఎంతమంది అయితే వింటున్నారో, తర్వాత వస్తున్న వారిలో ఇంకెంతమంది అయితే వింటున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిలో ప్రభు నీవు నీ ఆత్మ ద్వారా కార్యం జరిగించాలని ప్రభు ఈ లైవ్ పరిచర్యను మొదటి నుంచి ముగింపు వరకు నీ ఆత్మ అధ్యక్షతలు నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ శిలువ చాటున నన్ను మమ్మల్ని మరుగుపరిచి ప్రభు నీవే నా తండ్రి, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు దివ్యనామంలో అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి, ఆమేన్. మరొక మారు చదువుకుంటూ మనం ముందుకు వెళ్దామండి. మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు, వారు భూలోక రాజ్యమును స్వతంత్రించుకుందురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సాత్వికులు ధన్యులు, వారు భూలోక రాజ్యమును స్వతంత్రించుకుందురు అనగా సహోదరి సహోదరులారా, భూలోక రాజ్యం అనగా లోకం అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే మనుషులోయ్ అని గురుజాడ అప్పారావు ఒక పద్యంలో ఈ విషయాన్ని రాసి ఉన్నాడు. లోకం అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే మనుషులోయ్. అంటే ఇక్కడ మనం చూస్తున్న సమయంలో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, భూలోక రాజ్యమును స్వతంత్రించుకుందురు అనగా ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మనము సంపాదించుకోవాలి. భూలోక రాజ్యాలను స్వతంత్రించుకుంటారంటే ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనం ఏం చేసుకోవాలి, మన సాత్వికమైన మనసు ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రజల్ని మనం ఏం చేసుకోవాలి, సంపాదించుకోవాలి. హల్లెలూయా, ఇది ఈ మాటకు అర్థం. కనుక ఈ మాటకు అర్థం మనం తెలుసుకున్నాం. ఏ ప్రకారంగా ఈ భూలోకంలో ఉన్న వారిని మనం స్వతంత్రించుకుంటాం, సంపాదించుకుంటాం, ఏ ప్రకారంగా లోకంలో ఉన్న ప్రజలని ప్రభువైన యేసుక్రీస్తు సంపాదించుకున్నాడు, అదే రీతిగా ఆయనను వెంబడిస్తున్న మనము ఈ లోకంలో ఉన్న ప్రజలని ఏ ప్రకారంగా సంపాదించుకోవాలి అంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ప్రజలని దేవునికి సమీపంగా తీసుకొచ్చాడు అనగా ఇది ఆయన సంపాదించుకున్నాడు. అదే రీతిగా క్రీస్తుని ఎరిగినటువంటి మనము ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్క ప్రజలను కూడా దేవునికి సమీపంగా తీసుకురావాలి, మనం సంపాదించాలి. అనగా దేవుని యొక్క సత్య ఉపదేశం ఏదైతే విన్నామో, ఈ సత్య ఉపదేశాన్ని విన్న మనము అనేకులకు ఈ సత్య సువార్తను ప్రకటించి దేవునిలోనికి మనం ఏం చేయాలి, తీసుకొని రావాలి. ఇదే అనేకులను సంపాదించుకోవడం అంటారు, స్వతంత్రించుకోవడం అని కూడా అంటారు. అందుకే సాత్వికులైన వారు ఏం చేస్తారంట, ఈ భూలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. అంటే ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల్ని మనం ఏం చేయాలి, దేవుని ఎదుటికి తీసుకొని రావాలి, సంపాదించుకోవాలి అని అంటే కష్టపడాలి. ప్రతి ఒక్కరి కొరకు సత్య సువార్తని ప్రకటిస్తున్న సమయంలో మనం నశయించుకుంటారు, కొడతారు, తిడతారు, ఆఖరికి చంపే పరిస్థితులు కూడా వస్తాయి. కనుక ఈ లోకంలో మనం నివసిస్తున్న సమయంలో అనేకులను మనం ఏం చేసుకోవాలి, సంపాదించుకోవాలి. అనేకులను క్రీస్తులోనికి ఏం చేయాలి, దేవుని యొక్క కుటుంబంలోనికి ఏం చేయాలి, తీసుకొని రావాలి. ఇది మన బాధ్యత. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్తున్నటువంటి మాట అదే. ఏమని, సాత్వికులు ధన్యులు, వారు భూలోక రాజ్యాన్ని, అంటే దేవునికి ఎవరైతే లోబడి సాత్వికమైన మనసు కలిగి నడుస్తారో అటువంటి వారే ఈ భూలోకంలో ఉన్న వారిని కూడా సంపాదించుకుంటారు. అనగా దేవుని దగ్గరికి ప్రజలను ఏం చేసుకొస్తారు, తీసుకొస్తారు అని ఒక మాట దేవుని బిడ్డలారా. కనుక చూసుకుందాం ఏ ప్రకారంగా ఈ లోకంలో మనం సాత్వికమైన జీవితాన్ని జీవించి అనేకులను దేవునిలోనికి తీసుకురావాలి. ఏ ప్రకారంగా సాత్వికంగా జీవిస్తేనే అనేకులు ఈ లోకంని మనం స్వతంత్రించుకుంటే లోకంలో ఉన్న వారిని దేవునిలోనికి తీసుకురాగలుగుతాం. మనం సాత్వికంగా ఉండకుండా
దేవునికి అవిధేయంగా జీవిస్తూ ఎవరిని కూడా దేవునిలోనికి మనం ఏం చేయలేము, నడిపించలేము. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత. ఇది దేవుడు మన మీద పెట్టినటువంటి గొప్ప భారం అయి ఉన్నది కనుక మనం ఈ లోక ప్రజలను ఏం చేసుకోవాలి, స్వతంత్రించుకోవాలి. అనగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు బానిసత్వంలో, చీకటిలో, పాపంలో ఉన్నారు. వీరినందరినీ ఈ లోక అధికారం నుండి, సైతానుక అధికారం నుండి, పాపం నుండి, చీకటి నుండి విడిపించి వీరిని స్వతంత్రులుగా చేసి దేవుని యొద్దకు ఏం చేయాలి, మనము చేర్చేటువంటి బాధ్యత దేవుడు మన మీద పెట్టి ఉన్నాడు. కనుక ఈ వాక్యం లోతులోనికి మనం వెళ్దాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఏ ప్రకారంగా వాక్య లోతులోనికి మనం తీసుకొని వెళ్తాడో ఆ ప్రకారంగా మనం వాక్య లోతులోనికి వెళ్దాం. చూడండి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను చెప్పిన విషయం మీకు దాదాపు అర్థమైంది అనుకుంటాను. ఇదే టాపిక్ మీద ఇప్పుడు మనకి ఏమవుతుంటుంది, వాక్యం అనేది ముందుకు వెళ్తుంటుంది కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదవండి. యోహాను రాసిన సువార్త 'హల్లెలూయా'. యోహాను సువార్త 5వ అధ్యాయము ప్రతి ఒక్కరు కూడా తీయండి దేవుని బిడ్డలారా. 5వ అధ్యాయము ముప్పై 37వ వచనం అండి. యోహాను సువార్త 5:37 నేను చదువుతున్నాను. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి యోహాను రాస్తూ చెప్తున్నాడు. మరియు ప్రభువైన యేసుక్రీస్తుని తండ్రి ఈ లోకానికి పంపాడు. ఎవ్వరు కూడా దేవుని యొక్క స్వరాన్ని వినలేదు, దేవుని యొక్క స్వరూపాన్ని చూడలేదు గనక ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి దేవుడే పంపుతున్నాడు అన్నట్టుగా ఇక్కడ యోహాను రాస్తూ ఏం చేస్తున్నాడు, ప్రభువైన యేసు గురించి చెప్తున్నటువంటి మాటలు అయి ఉన్నాయి. యేసుక్రీస్తు కూడా చెప్తున్నటువంటి మాటలు ఇవే. యేసుక్రీస్తు కూడా చెప్పాడు, శిష్యులతో ఉన్న సమయంలో చెప్పినటువంటి మాటలు ఇవి. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమును మీరు వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. కనుక ఈ లోకానికి భూమి మీదకి వస్తున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ భూలోకానికి వచ్చాడో, శరీర రీతిగా ఈ లోకానికి వచ్చాడో, ఎప్పుడైతే తన సేవా జీవితాన్ని ఆరంభించి సేవలో సాగుతున్నాడో, అప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వస్తున్నటువంటి మాట ఏమైందంటే, తండ్రి ఈ లోకానికి నన్ను పంపాడు, ఆయన ఒక స్వరాన్ని ఎవరు కూడా వినలేదు, ఆయన ఒక స్వరూపాన్ని కూడా ఎవరు చూడలేదు కనుకనే ఆ దేవుడే నన్ను ఈ లోకానికి ఏం చేశాడు, పంపాడు అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నాడు యేసుక్రీస్తు. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఇదే యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనము చదువుతున్నాను. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. చూడండి, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కనుక ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో
14వ వచనం చదువుతున్నాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మీ మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటిమే. హల్లెలూయా. ఇక్కడ చూడండి బిడ్డలారా, ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి. ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ తండ్రి కుమారుడు అనే ఒక చూస్తున్నాం సంభాషణ. ఏ సంభాషణ అయితే మనం చూస్తున్నామో చూడండి బిడ్డలారా, ఇక్కడ ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చెను. అంటే ఆ దేవుడే ఒక మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి తన కుమారునిగా ఈ లోకంలోనికి ఏం చేస్తున్నాడు? ఈ వాక్యమే శరీరధారి అయి ఏమవుతుంది వస్తుంది. ఇక్కడ మన 14వ వచనంలో ఉంది, స్పష్టంగా ఉంది. ఈ వాక్యమే శరీరధారిగా ఏమవుతున్నాడు? ఆ దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వస్తున్నాడు. శరీరధారిగా అతను వస్తున్న సమయంలో అతనికి ఏం పేరు పెట్టబడ్డది? కుమారుడు అని పేరు పెట్టబడ్డది. ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా ఆయన శరీర రీతిగా వస్తున్న సమయంలో కుమారుని రీతిగా వస్తున్నాడు. కనుక ఎఫెసీ పత్రికలో ఇంకా స్పష్టంగా ఉంటుందో బిడ్డలారా, మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:6 నుంచి చదువుతున్నాను. ఇవన్నీ చదివి మీకు వివరిస్తాను. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును దాచుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు తనను తాను ఏం చేసుకుంటున్నాడంటే రిక్తునిగా చేసుకొని ఒక మానవునిగా ఈ లోకానికి ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు. మనకు అర్థము కావడానికి తండ్రి కుమారునిగా ఏం చేస్తున్నాడంటే పోల్చి చెప్తున్నాడు. ఒక ఉదాహరణ తీసుకొని ఏం చేస్తున్నాడు? చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఏ ప్రకారంగా దేవునికి ఒక మానవుడు లోబడాలి అంటే దేవుడు తండ్రిగా కనబడుతున్నాడు, ఆయన కుమారునిగా శరీరధారిగా, ఏ వాక్యం అయితే శరీరధారిగా భూమి మీదకి వస్తున్నాడో ఆయన కుమారునిగా కనబడుతున్నాడు. అనగా తండ్రి కుమారుడు తండ్రికి ఏ ప్రకారంగా లోబడాలో, అనగా దేవునికి తన పిల్లలైన వారు ఏ ప్రకారంగా లోబడాలో అది చూపించడానికే దేవుడు ఈ రకంగా మానవ రూపాన్ని తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఒక మానవుని ఒక రూపమును దాల్చుకొని ఈ లోకంలోనికి ఏమవుతున్నాడు? వస్తున్నాడు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా దేవునికి దూరమైన స్థితిలో ఉన్నారు. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, దేవుని ఒక ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడో, ఆదాము దేవునికి దూరం అయిపోయాడు. దేవునితో సహవాసం లేదు, దేవునితో సంబంధము లేని స్థితిలో ఉన్నాడు. అంటే దేవునికి సమీపంగా ఉండనటువంటి స్థితిని కలిగి ఉన్నాడు గనక దేవుడే మానవులకు అనేకుల ద్వారా అవకాశం ఇచ్చుకుంటూ సమీపంగా రావాలని వచ్చినప్పటికి కూడా మానవులు ఏం చేస్తున్నారంటే వారి యొక్క అవిధేయత కారణాన్ని బట్టి దేవునికి దూరం అవుతూ ఏం చేసుకుంటున్నారు? వస్తూ ఉన్నారు. చూడండి, మనం మోషే ద్వారా కూడా చూస్తున్నాం. మోషేను చూస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా, మిక్కిలి సాత్వికుడు అని ఎందుకు చెప్పబడ్డదని అంటే మోషే గురించి కూడా కొంచెం నేర్చుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వద్దాం. మోషే కూడా ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారాన్ని కడుతున్నాడో దేవుడు చెప్పినట్టుగా ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏం చేస్తున్నాడు? కడుతున్నాడు. ఏ ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలో దాని యొక్క పనిముట్లని, కర్రలను ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఏదైతే చెప్పిన ప్రకారంగా మోషే ఏం చేసుకుంటూ వస్తున్నాడో ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకుంటూ వస్తున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఎప్పుడైతే నిర్మించుకుంటూ వస్తున్నాడో తన యొక్క బుద్ధిని కానీ, తన యొక్క శక్తిని కానీ, తన యొక్క బలాన్ని కానీ ఏ మాత్రం ఉపయోగించకుండా దేవుడు ఏ ప్రకారంగానైతే చెప్పాడో ఆ ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని ఎప్పుడైతే
కట్టుకుంటూ వస్తున్నాడో దేవుడు ఇతన్ని బట్టి అంటున్నాడు, ఇతడు మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన పనిగలవాడు. నమ్మకమైన వ్యక్తి అని ఇతని పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. అదే రీతిగా చూస్తున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి పంపబడుతున్న సమయంలో ఒక వ్యక్తి నమ్మకంగా ఉండి దేవునికి సమీపంగా అనేకులను ఏం చేసుకొని రావాలి? తీసుకొని రావాలి, సంపాదించాలి. అనేకులను దేవుని దగ్గరికి తీసుకొని రావడానికి, అనేక మనుషులను సంపాదించడానికి ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి. కనుకనే ఈ లోకంలో చూస్తున్న సమయంలో మోషే ద్వారా, ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు వారి మధ్యలో, ప్రజల మధ్యలో నివాసం ఉన్నప్పటికి కూడా దేవుడు వారి యొక్క ప్రజల మధ్యలో నివాసం చేయాలని ఆశపడి ఆ ప్రకారంగా ప్రత్యక్ష గుడారం ద్వారా ప్రజల యుద్ధకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా కోరుకునేది, దేవుడు తన ప్రజలతో ఉండాలి, తన ప్రజలతో నివాసము చేయాలని కోరుకుంటున్న దేవుడై ఉన్నాడు, ఇష్టపడే దేవుడై ఉన్నాడు. కనుక ప్రజలు మాత్రము దేవునికి సమీపంగా ఉండాలని మనసు కలిగి లేరు. దేవుని బిడ్డల, మోషే ఎంత కష్టపడి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి, ఏ ప్రజలైతే దేవునికి దూరం అయిపోయారో, ఐగుప్తు దేశంలో దాదాపు 440 సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నారో దేవుని బిడ్డలారా, ఈ మోషేను దేవుడు ఏర్పరచుకొని ఐగుప్తు దేశంలోనికి నడిపించి, దాదాపు మోషేని 40 సంవత్సరాలు దేవుడు సిద్ధపరిచి ఐగుప్తు దేశానికి నడిపించి, అక్కడ ఐగుప్తు దేశం నుండి ఫరోక అధికారం నుండి విడిపించి వారిని ఒక ప్రత్యేకమైన మార్గంలో నడిపించి, ప్రత్యేకమైన మార్గంలో వారిని విడిపించుకొని తీసుకొని వెళ్తున్న సమయంలో దేవుడు ఆశపడ్డది ఏంటిదంటే, నేను వీరితో నివాసం చేయాలి, నేను వీరిలో ఉండాలి, వీరు నాతో ఉండాలి, నేను వీరితో ఉండాలని ఒక ఉద్దేశంతో మోషేకు ఏం చేశాడంటే, ప్రత్యక్ష గుడారం యొక్క ప్రత్యక్షతను ఏం చేశాడంటే ఇచ్చాడు. ఈ ప్రకారంగా నువ్వేం చెయ్యి? కట్టు. ఎందుకంటే నేను నా ప్రజలతో నివాసము చేయాలనుకుంటున్నా, నేను నా ప్రజలతో ఉండాలి అని అనుకుంటున్నా, నేను నా ప్రజలతో సహవాసం చేయాలి అనుకుంటున్నానని మోషేకి ఎప్పుడైతే చెప్పాడో, మోషే ఈ ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని కట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో దేవునితో సంబంధం లేదు, దేవునితో సహవాసం లేదు, దేవునితోని సంబంధం లేని స్థితిలో ఉన్నాడు. మొదటి నుంచి దేవుడు మనుషులతో నివాసం చేయాలి, మనుషులతో ఉండాలి, మనుషులతో సంబంధం కలిగి వారితో ఉండాలి, వారిలో ఉండాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నాడు. కానీ మనుషులు దేవునితో ఉండడానికి ఇష్టపడడం లేదు, దేవునితో సావాసంలో ఉండడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఉన్నాడో, ఆజ్ఞ అతిక్రమం ద్వారా దేవునికి దూరమైన స్థితిలో మానవులందరూ ఏమైపోయారు? దేవునికి సమీపంగా లేరు, దేవునితో సంబంధము లేదు, దేవుని లేని ప్రజలుగా అనేకులు ఏమైపోయారు? ఉన్నారు. ఉన్న స్థితిలో దేవుడే ఆయా ప్రజల ద్వారా ఆయా ప్రజలను ఏర్పరచుకుంటూ వస్తున్నాడు. చూడండి దేవుని యొక్క ప్రేమను చూడండి. ఆదాము దేవుని నుండి కోల్పోయినది మొదలుకొని, ఆదాము దేవుని నుండి దూరమైనది మొదలుకొని, అప్పటి నుండి దేవుడు ప్రజలకు సమీపంగా రావాలని ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క వంశంలో నుండి ప్రతి ఒక్కరిని ఏర్పరచుకుంటూ దేవుడు సమీపంగా వస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఏమైపోయారంటే తమ యొక్క సొంత బుద్ధి, తమ యొక్క సొంత మార్గాలను ఏర్పరచుకొని ఏమైపోయారు? వారు ప్రతి ఒక్కరు త్రోవ తప్పి వారి యొక్క ఇష్టానుసారమైన మార్గంలోనికి వెళ్ళిపోయారు. మోషే ద్వారా ఇటువంటి పరిస్థితిని దేవుడు వారిలో నివాసం చేయాలని ప్రత్యక్ష గుడారం ద్వారా వచ్చినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, ప్రజలు తమ ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళిపోయి, తమకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోయి, తమకు నచ్చినటువంటి త్రోవలు చూసుకొని వెళ్ళిపోయిన సమయంలో వారు దేవునికి దూరం అయిపోయి వారి నుండి దేవుడు కూడా వెళ్ళిపోయారు. ఈ రీతిగా ఉన్న సమయంలో దేవుడు ఆలోచన చేశాడు, ఈ మానవులకు ఇంత చేసినా కూడా ఈ మానవులు సమీపంగా రావడానికి ఒక నమ్మకమైన వ్యక్తి కావాలని, ఆ నమ్మకమైన వ్యక్తిలో నుంచి మోషేని ఏర్పరచుకొని ఈ రకంగా చేసినా కూడా మనుషుల చూసి కూడా దేవునికి ఏమైపోయారు? దూరం అయిపోతున్నారు కదా అని దేవుడు ఆలోచన చేసి, దేవుడే స్వయంగా వాక్యమై ఉన్న దేవుడే శరీరధారిగా ఈ లోకానికి ఏమవుతున్నాడు? దిగుతున్నాడు, వస్తున్నాడు. అందుకే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను తండ్రి వలన ఈ లోకానికి ఏమైనా పంపబడ్డాను.
ఈ లోకానికి ఎప్పుడైతే వస్తున్నాడో, శరీరధారిగా ఈ లోకంలో నివసిస్తున్న సమయంలో ఒక మానవుడు ఏ ప్రకారంగా దేవునికి లోబడాలి, ఒక మానవుడు దేవునికి ఏ విధంగా సమీపంగా ఉండాలి అనేది ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు, చూపిస్తున్నటువంటి జీవితాన్ని మనకి ఈ రాత్రి మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, మోషే ఏ ప్రకారంగానైతే నమ్మకంగా మిక్కిలి సాత్వికుడు అని దేవుని చేత ప్రశంస పొంది ఉన్నాడో, దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ మాటను అన్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక. చూసుకుందాం ఒక్కసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము. మోషే తర్వాత ఇవ్వబడినది ప్రభువైన యేసుక్రీస్తుకే ఈ పేరు ఇవ్వబడినది కనుక దేవుని బిడ్డలారా చూడండి. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం చూస్తున్న సమయంలో మిక్కిలి సాత్వికుడిగా మోషేని మనం చూస్తున్నాం. అదే రీతిగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి కూడా చెప్పబడుతున్నది. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక మీ మీద కాడి ఎత్తుకొని నా యొద్దకు రండి, మీ భారము తేలికగాను సులువుగాను నేనేం చేస్తానని చెప్తున్నటువంటి వ్యక్తి. చూడండి, ఏ ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి లోబడ్డాడో మనకు తెలవాలి. ఏ ప్రకారంగా తండ్రికి విధేయుడై ఈ లోకంలో నడిచాడో మనకు తెలవాలి. చూడండి, అందుకే ఈ లోకంలోనికి నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకే కానీ నా చిత్తమును నేను నెరవేర్చుకోవటానికి నేను రాలేదు అని చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట చెప్తున్నాడు కనుక దేవుని బిడ్డలారా చూడండి, ఈ లోకంలోనికి ఆయన ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపబడ్డాడు. ఈ లోకానికి శరీరధారిగా ఒక ఉద్దేశము ఉంది కనుకనే ఆయన ఈ శరీరధారిగా ఈ లోకానికి రాబడుతున్నాడు. ప్రతి ఒక్క మానవుడు దేవునికి దూరంగా ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుడు దేవునితో సహవాసం లేదు. ప్రతి ఒక్క మానవుడు దేవునితో సంబంధం లేని స్థితిలో ఉన్నాడు కనుకనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క మానవుని దేవుని యొద్దకు చేర్చడానికి, ప్రతి ఒక్క మానవుని దేవునితో సహవాసంలోనికి ప్రతి ఒక్క మానవుడు దేవుడు కలిగి ఉండాలని ఒక ఉద్దేశంతోనే ఆ దేవుడే ఏం చేస్తున్నాడు, ఈ లోకానికి శరీర రీతిగా మానవ రూపకంగా మానవ దేహమును ధరించుకొని ఈ లోకానికి వస్తున్నాడు. మనం యోహాను సువార్తలో చూసాం. ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడే ఉండను. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణిగా ఈ లోకానికి వస్తున్నాడు అన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక చూడండి, ఈ శరీరధారిగా వచ్చినటువంటి వాక్యం ఈ లోకంలో ఏం చేశాడు ఈ లోకంలో? ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా పంపబడి ఈ లోకంలో ఏమి చేశాడు మనకు తెలవాలి. ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలిస్తేనే మన జీవితం గురించి మనకు తెలుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలియకుండా మనల్ని మనం ఉత్తగానే ఏర్పరచుకోలే. ప్రభువైన యేసుక్రీస్తుని కూడా ఈ లోకానికి ఒక ఉద్దేశం గురించి పంపబడుతున్నాడు. అదే రీతిగా ఈ లోకంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఒక ఉద్దేశం ఉన్నది మన పట్ల. కనుక యేసు ప్రభు ఏ ఉద్దేశంతో పంపబడ్డాడు ఈ లోకానికి, అదే రీతిగా మన జీవితంలో దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి మనం ఏర్పరచాడో ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నాం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడుతున్నది ఒకే ఒక ఉద్దేశం ఏంటిదనంటే, ప్రతి ఒక్క మానవుడు దేవునితో సంబంధం లేని స్థితిలో, ప్రతి ఒక్క మానవునికి దేవుడు అనే వ్యక్తి లేడు. ప్రతి ఒక్క మానవుడు దేవునికి దూరమైన స్థితిలో, దేవుని లేని స్థితిలో, దేవుడు దూరమైన స్థితిలో ఉన్నారు. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. చూడండి,
ఎఫెసీలకు రాసిన పత్రిక 2:11. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారై ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటిరి. మీరు జ్ఞాపకము చేసుకొనిడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. మునుపు మన యొక్క జీవితం ఏ ప్రకారంగా ఉందో మనకు తెలియాలి. మునుపు మన స్థితి దేవుని లేని స్థితి, ఇజ్రాయేలుతో సహపౌరులు కాని స్థితి. ఇజ్రాయేలుకు దేవుడు ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల నిమిత్తమే ప్రభైన యేసుక్రీస్తు లోకానికి పంపబడ్డాడు. ఆల్రెడీ మనకు ప్రభైన యేసుక్రీస్తు వచ్చిన సమయంలో కూడా చెప్పినటువంటి మాటలు ఉన్నాయి, నేను నా ప్రజల నిమిత్తం ఈ లోకానికి వచ్చున్నానని. కానీ ఎప్పుడైతే తన ప్రజలు తనని ఏం చేశారు, వద్దనుకున్నారో, అన్యజనులమైనటువంటి మన వైపు ప్రభైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, తిరిగాడు. ఇక్కడ చూసుకున్నాం మనం, అన్యజనులై ఉండి శరీరమందు. కాబట్టి మునుపు శరీర విషయంలో మనం అందరం కూడా అన్యజనులమైన, అంటే దేవుడు లేని ప్రజలుగా, దేవునితో సంబంధం లేని ప్రజలుగా, దేవుని లేని వారిగా ఉన్న స్థితిలో మనం ఉన్నాం. ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజల యొద్దకు ప్రభువైన యేసుక్రీస్తు తన జనుల యొద్దకు పంపబడ్డాడో, ఆ జనులు ఆ యేసుక్రీస్తుని ఏం చేసుకున్నారు, వద్దనుకొని ఏం చేసుకున్నారు, వదిలేసుకున్న సమయంలో యేసుక్రీస్తు అన్యజనులమైన మన వైపు తిరిగి దేవుని లేని స్థితిలో మనం ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలతో సహపౌరులము లేని స్థితిలో మనం ఉన్నాం. మనల్ని చూసి మనల్ని కనికరించి మనకి ఏం చేశాడు, ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తము తన ప్రాణమును, శరీరాన్ని, ఆత్మను మన కొరకు ఏం చేసి ఉన్నాడు, అనుగ్రహించి పెట్టి ఉన్నాడు. చూడండి, మానవులు పాపంలో, ప్రతి ఒక్క మానవుడు ఆదాం ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి ఉన్నాడో, ఆ మనుష్యుని ద్వారా లోకంలోనికి పాపం ఎలాగూ ప్రవేశించనో మరణం అందరికీ సంప్రాప్తి ఆయనో. అలాగే మనుషులందరిలో పాపం ఉన్న కారణాన్ని బట్టికే మనుషులందరూ ఆత్మలో చచ్చిన స్థితిలో ఉన్నారు, దేవునితో సంబంధం లేని స్థితిలో ఉన్నారు, దేవుడు లేని వారిగా ఉన్నారు. కనుక ఈ ప్రకారంగా మనం చూస్తున్న సమయంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఏర్పరచుకొని వారి ద్వారా అనేకులకు దేవుడు ఏం చేస్తున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలను ఏర్పరచుకొని దేవుడు తన ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు ప్రజలు ఉన్నారు. అయినప్పటికీ కూడా అన్యజనులమైన మన వైపు ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, వీరు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని వద్దనుకున్నారో, తృణీకరించారో, మనము పాపములో, చీకటిలో, అంధకారంలో ఉన్న సమయంలో దేవుడు మన వైపు తిరిగి మనల్ని కరుణించాడు. కనుక ఇక చూడండి, ఇదే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 2:4 చదువుతున్నానండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, దేవుడు లేని స్థితి, దేవునితో సంబంధం లేని స్థితి, ఇజ్రాయేల్ ప్రజలతో సహపౌరులము కాని స్థితిలో అన్యజనులుగా మనం జీవసిస్తున్న సమయంలో యేసుక్రీస్తు మన వైపు తిరిగి మన అందరి కొరకు, మన పాపాల నిమిత్తము, మనకు దేవుడిని సమీపంగా లేని స్థితి ఏదైతే ఉందో, దేవుడు లేని స్థితి, ఇజ్రాయేల్ ప్రజలతో సహపౌరులం కానటువంటి స్థితిలో ఉన్నామో, దేవుడు మన నిమిత్తము, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తము కూడా దేవుడు లేని ప్రజలకు దేవుడుగాను, అంటే దేవుడు లేని ప్రజలకు దేవునికి సమీపంగా తీసుకురావడానికి
ఇజ్రాయేల్ ప్రజలతో సహపౌరులు కాని వారిని ఈరోజు చూస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్తో సహపౌరులు కాదు కానీ దేవుని యొక్క వారసులుగా ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క శిలువ మరణము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు తన శిలువ మరణము ద్వారా దేవునికి కుమారులు అయ్యేటువంటి సౌభాగ్యాన్ని మనకేం చేశాడు? అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు మనకు ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి మారు మనసు నుండి బాప్తిసము తీసుకున్నామో మనము దేవునికి సమీపంగా వచ్చాము. దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు, దేవునికి మనం కుమారులుగా ఉన్నాం. ఇంతకుముందు చూస్తున్న సమయంలో దేవుడు లేని ప్రజలుగా ఉన్నాము. దాని తర్వాత చూస్తున్న సమయం ఇజ్రాయేల్ ప్రజలతో సహపౌరులుగా ఉన్నాం. కానీ ఇజ్రాయేల్ ప్రజల కంటే గొప్ప స్థితిని మనకేం చేశాడు? దేవుడు తన కుమారులుగా అయ్యేటువంటి అవకాశాన్ని మనకిచ్చి ఉన్నాడు. ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు? ప్రతి ఒక్క మానవుడు దేవుని లేని స్థితిలో, వారి యొక్క ఇష్టానుసారమైన మార్గంలో, చీకటి బ్రతుకుల్లో, పాపంలో, మరణంలో ఉన్న స్థితిలో ఉన్న కారణాన్ని బట్టుకనే దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఇలాంటి స్థితిలో ఉన్న ప్రజలందరినీ కూడా విడిపించడానికే ఆయన శరీరధారిగా ఒక ఉద్దేశ ప్రకారంగా ఈ లోకంలోనికి ఏమవుతున్నాడు? పంపబడుతున్నాడు. కనుక ఈ లోకంలోనికి ఏదైతే ఆయన పంపబడుతున్నాడో తండ్రి ఎడల కుమారుని ఎడల ఏ చిత్తంనైతే కలిగి ఉన్నాడో దేవుడు తన యొక్క జీవితంలో తండ్రి ఏం చేస్తున్నాడు? నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఈ కుమారుడు తండ్రి యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని ఏం చేసుకుంటూ వస్తున్నాడు? నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడంటే ప్రతి ఒక్క మానవుడు దేవునికి దూరమైన స్థితిలో, దేవుడు లేని స్థితిలో, ఇజ్రాయేల్ ప్రజలతో సహపౌరులు కాని స్థితిలో ఉన్న కారణాన్ని బట్టి ఉన్నారు. కాబట్టినే దేవుడు ఈ లోకానికి పంపబడ్డాడు. ప్రతి ఒక్కరు కూడా దేవునికి సమీపస్తులుగా, ప్రతి ఒక్కరికి దేవుడుగా ఆయన ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. గనుకనే ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరు వారి యొక్క జీవితంలో వారి ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళిన సమయంలో, వారి చీకట్లో ఉన్న సమయంలో, పాపంలో ఉన్న సమయంలో వారి నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు మనం చూసుకుందాం. యెషయా గ్రంథం తీయండి. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు పంపబడ్డాడో కూడా మనకు తెలుస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నాను. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరుగను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని అందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగా నుండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించి మన వ్యసనములను వహించును. ఆయనను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడుగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను. అతడు నోరు తెరవలేదు,
వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనులు అతిక్రములను బట్టి మొత్తబడెను కదా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? హల్లెలూయా. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలన్నీ కూడా చెప్పబడుతున్నాయి యేసుక్రీస్తుని గురించే. అతడు దేవుని ఎదుట ఏ ప్రకారంగా పెరుగుతున్నాడు అంటే ఈ లోకంలోనికి పంపబడ్డ యేసుక్రీస్తు. అందుకే మనం చూస్తున్న సమయంలో దేవునితో ఉన్నటువంటి భాగ్యం సంబంధం ఏదైతే ఉందో అది నాకు వద్దు, కానీ దేవుని చిత్తము నా జీవితంలో ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి ఈ భూమి మీద వచ్చినట్టుగా మనము ఇప్పటిదాకా ఫిలిప్పీ పత్రికలో చూసుకున్నాం. దేవునితో ఉన్నటువంటి భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఈ లోకానికి ఏమని వస్తున్నాడు. మళ్ళొక్క మారు అదొకటి చదువుకుందాం దేవుని బిడ్డలు. ఇది చదివినాం కాబట్టి ఇది చదివితే మనం మంచిగా అర్థమవుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2:5 నుంచి, క్రీస్తుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ చూడండి, ఇక్కడ అపోస్తులైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నటువంటి మాటలే ఉన్నాయి. మనం యెషయా గ్రంథంలో చదివాము ఇప్పటిదాకా. అతనికి ఏ సొగసైనను స్వరూపమైనను లేదు. ఎందుకొరకు ఈ విధంగా లోకానికి వస్తున్నాడో మనకు తెలియాలి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తున్న సమయంలో అతనికి ఎలాంటి స్వరూపము సొగసు ఏమీ లేదు. తనను తాను రిక్తునిగా చేసుకొని ఒక దాసుని స్వరూపం దాల్చుకొని ఎందుకు వస్తున్నాడు? ఎందుకంటే ప్రజలందరూ కూడా త్రోవ తప్పి తమ ఇష్టానుసారమైన మార్గంలోనికి వెళ్ళిపోయారు. దేవుడు లేని స్థితిలో ఉన్నారు, దేవునితో సంబంధం లేని స్థితిలో ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు. కాబట్టినే ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వస్తూ ఏం చేస్తున్నాడు? అందుకే ఇక్కడ మనం యెషయా గ్రంథంలో చదివాం దేవుని బిడ్డలారా. ఇక్కడ చూడండి, మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను. ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ అతిక్రమమైన జీవితాన్ని ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో జీవిస్తున్నాడు. పాప జీవితాన్ని ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. అందుకే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గురించి యెషయా ప్రవక్త ముందే ఏం చేస్తున్నాడు? చెప్తున్నటువంటి మాటలే ఉన్నాయి. కనుక శ్రద్ధగా వినండి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. చూడండి, ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్క మానవుని యొక్క అతిక్రమమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు గాయపరచబడ్డాడు. ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరి నిమిత్తము గాయపడడానికి ఈ లోకానికి ఏమైండు? వచ్చి ఉన్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఇంకా చూడండి, ఇంకా అదే రీతిగా మనం కింద చూస్తున్న సమయంలో మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను. ఎవరి దోషాలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నలగొట్టబడ్డాడు? ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు ప్రజల నిమిత్తము, వారి యొక్క దోషముల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నలగొట్టబడుతున్నాడు. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు? ప్రతి ఒక్క మానవుడు అతిక్రమమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. వారికి రావాల్సినటువంటి శిక్షని ఏం చేస్తున్నాడు? భరిస్తున్నాడు. ఎందుకొరకు పంపబడుతున్నాడో ఈ ఉద్దేశాన్ని మనం చివరిలో చూసుకున్నాం. ఇంకా చదువుకుందాం ఇదే యెషయా గ్రంథంలో. చూడండి, అతడు నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన జబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద మోపబడ్డది? ప్రభువైన యేసుక్రీస్తు మీద. మనకు రావాల్సినటువంటి శిక్ష ఎవరి మీదకి వస్తున్నది? ప్రభువైన యేసుక్రీస్తు మీదకి వస్తుంది.
అంటే దేవునితో సంబంధము సమాధానము లేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఈ సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద మోపబడుతున్నది? ప్రభువైన యేసుక్రీస్తు మీద పడుతున్నది. చూడండి, అందుకే తాను పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగును. మానవునికి స్వస్థత కలుగును అంటే దేవుడు లేని స్థితిలో, దేవునితో సంబంధం లేని స్థితిలో ఉన్నాడు గనక ఈ మానవునికి ఆయన శిక్ష, సమాధాన శిక్ష అతని మీద మోపబడ్డది గనక తాను పొందిన చెబ్బల చేత, తాను పొందిన గాయముల చేత స్వస్థత కలిగిన వ్యక్తి దేవునికి సమీపంగా వస్తాడు, దేవునికి దగ్గరగా వస్తాడు. ఇది అసలైన స్వస్థత. ఏదండి? దేవుడు పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత అంటే దేవుడు దూరమైన స్థితిలో, దేవుడు మానవునికి దూరమైన స్థితిలో ఉన్నాడు. ఈ మానవుడు సమీపంగా రావడానికి అతడు నలగొట్టబడ్డాడు. అతని మీద సమాధానార్థమైన శిక్ష మోపబడ్డది. అందుకే తాను పొందిన గాయముల చేత స్వస్థత కలుగుతుంది అని అంటే ప్రతి ఒక్క మానవుడు వారి యొక్క దేవుడు లేని స్థితి, సమాధానం లేని స్థితి ఏదైతే ఉందో తాను పొందిన గాయముల చేత స్వస్థత కలుగుతుంది. ఆ మానవునికి దేవునికి సమీపంగా రావడానికి, దేవునితో సమాధాన పడడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకా మనమందరమును గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టానుసారమైన త్రోవకు తొలగిపోయెను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. చూడండి, ప్రతి ఒక్క మానవుడు తన ఇష్టానుసారమైన త్రోవలో, తన ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్న సమయంలో మన దోషములన్నీ ఎవరి మీద మోపబడ్డాయంట? ప్రభువైన యేసుక్రీస్తు మీద మోపబడ్డాయి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఏ ఉద్దేశంతో రాబడ్డాడు, ఏ ఉద్దేశము, తండ్రి యొక్క చిత్తాన్ని ఇవన్నీ తెలిసినా కూడా ఈ లోకానికి వచ్చిన సమయంలో తండ్రి యొక్క చిత్తాన్ని ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి, సాత్వికమైన వ్యక్తిన. అందుకే తాను పొందిన దెబ్బల చేత అనేకులకు స్వస్థత అనగా దేవునికి సమీపంగా తీసుకొస్తున్నాడు. దేవునితో సమాధానం లేని వారికి సమాధానాన్ని కలగజేస్తున్నాడు. అదే రీతిగా ఇంకా చూస్తున్న సమయంలో చూడండి, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవక ఉండెను. హల్లెలూయా. చూడండి, ఇదే విషయాన్ని మళ్ళీ యోహాను సువార్తలో కూడా చెప్తాడు దేవుని బిడ్డలారా. చూడండి, యెషయా ప్రవక్త ముందుగా చెప్పాడు, ఇక్కడ యోహాను కూడా చెప్తున్నటువంటి మాట మనం చూద్దాం. యోహాను కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. చూడండి, ఇప్పటి వరకు మనం యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటలను విన్నాం. ఇప్పుడు ఇక్కడ యోహాను ప్రవక్త ద్వారా చెప్తున్నటువంటి మాటలను మనం వినబోతున్నాం. చూడండి దేవుని బిడ్డలారా. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ మనం చూసినాం, వదకు తేబడ్డ గొర్రెపిల్ల. ఆ వదకు తేబడ్డ గొర్రెపిల్ల ఎవరో కాదు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తే. ప్రతి ఒక్క మానవుని యొక్క పాపమును మోస్తాడని, అతని మీద మోపబడ్డదని మనం చూసాం. ఏ ప్రకారంగానైతే వదకు తేబడ్డ గొర్రె సిద్ధంగా మౌనంగా ఉన్నదో అని మనం ఇప్పటిదాకా యెషయా గ్రంథంలో చదివి ఉన్నాం దేవుని బిడ్డలారా. అదే రీతిగా ఇక్కడ యోహాను ప్రవక్త ద్వారా చెప్పబడుతున్నటువంటి మాట కూడా చూస్తున్నాం. ఇదిగో లోక పాపముని మోసుకొని పోవు దేవుని. ఏ ప్రవచనం అయితే ఎప్పుడైతే చెప్పబడ్డాదో ఆ ప్రవచనాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి. అంటే మానవుల నిమిత్తము దేవుడు ముందుగానే ఈ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క మానవుని సమాధానపరచడానికి ముందుగానే దేవుడు మన ఎడల ప్రణాళికను కలిగి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. కనుకనే తాను వాక్యమై ఉన్న దేవుడై ఉండి ఈ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క మానవుని యొక్క పాపాన్ని తన మీద మోసుకొని, తన మీద వేసుకొని ప్రతి ఒక్క మానవుని నిమిత్తము సమాధానార్థం నిమిత్తము తన మీద శిక్షను ఏం చేసుకున్నాడు? వేసుకున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడుతున్నది తండ్రి యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. అనగా తండ్రి యొక్క చిత్తం, ఉద్దేశం ఏమై ఉన్నదంటే
ప్రతి ఒక్క మానవుడు దేవునికి దూరంగా ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుడు దేవునితో సంబంధం లేని స్థితి. ప్రతి ఒక్క మానవుడు దేవునికి లోబడినటువంటి స్థితిలో ఉన్నాడు. కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్క మానవుడు దేవునికి ఏ విధంగా లోబడాలి, సాత్వికం కలిగి జీవించాలి. అదే రీతిగా మనం చూస్తున్న సమయంలో ప్రతి ఒక్క మానవుడు సాత్వికుడై ఉంటేనే, సాత్వికమైన మనస్సు కలిగి ఉంటేనే అతడు దేవునికి సమీపంగా ఉంటాడు, అతడు దేవునితో ఉంటాడు. కనుక ప్రతి ఒక్క మానవుడు సాత్వికుడు కావాలన్న ఒక ఉద్దేశంతోనే ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపి తన కుమారుని వలె పంపి తండ్రికి ఒక కుమారుడు ఏ ప్రకారంగా లోబడాలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితముల ద్వారా మనకు చూపించాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక నా యొద్దకు వచ్చి నేర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు చెప్తున్నటువంటి మాటలే ఉన్నాయి. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు కనుక అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, నా అడుగు జాడలను మీకు ఉంచిపోయాను, నా అడుగు జాడల్లో మీరు ఏం చేయండి, నడవండి అని చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగినటువంటి మనము సాత్వికులుగా జీవించాలి, అనగా దేవునికి లోబడి జీవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోనికి పంపబడ్డాడు. అదే రీతిగా మనల్ని చూస్తున్న సమయం ఈ లోకంలో నుంచి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నది మన జీవితం పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏ ప్రకారంగానైతే సాత్వికులు ధన్యులు, వారు భూలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని అన్నాడో, ఈ దేవుడు మన ఎడలో కూడా ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని బట్టే మనల్ని ఏం చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపాడు, అనేకులను దేవుని యొద్దకు చేర్చాలని ఒక ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తుని భూలోకానికి పంపాడు. అదే రీతిగా ఈ లోకంలో మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నది. అనేకులు దేవునికి దూరస్తులుగా ఉన్నారు, అనేకులు పాపంలో ఉన్నారు, అనేకులు చీకటిలో ఉన్నారు, దేవునితో సంబంధం లేని స్థితిలో, దేవునికి దూరమైన స్థితిలో, అంటే దేవుని యొక్క కుటుంబంలో దేవుని యొక్క కుమారులుగా లేని స్థితిలో ఉన్నారు. కనుక ఈ దేవుడు మనని లోకంలో ఏర్పరచుకున్నది ఎందుకనంటే మనము ఆయన చిత్తానుసారంగా, వాక్యానుసారంగా నడుస్తూ తండ్రి యొక్క చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని ఏర్పరచుకున్న దేవుడై ఉన్నాడు. ఏ ప్రకారంగానైతే ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి తన యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చాడో, అదే రీతిగా ఈ లోకంలో మనల్ని ఏర్పరచుకున్నది తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికే మనల్ని ప్రభు ఏం చేసుకున్నాడు, దేవుడు ఏం చేశాడు, ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తులైన పౌలు కూడా అంటాడు, అపోస్తుల కార్యంలో చూడండి, అపోస్తుల కార్యంలో చక్కని మాట అపోస్తులైన పౌలు కూడా అంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయము, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కార్యం 23వ వచనం చదువుతున్నాను. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి అని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఆయన యందు నా పరుగును నేను ప్రభువైన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. హల్లెలూయా. చూడండి బిడ్డలు, ఇక్కడ అపోస్తులైన పౌలు చక్కనైనటువంటి మాటను చెప్తున్నాడు. దేవుని చిత్తానుసారంగా నడుస్తున్న సమయంలో, దేవుని యొక్క పరిచర్య విషయంలో తాను నడుస్తున్న సమయంలో, అంటే దేవుని యొక్క చిత్తం, ఉద్దేశ ప్రకారంగా తాను జీవిస్తూ అనేకులను దేవుని వైపుకు త్రిప్పుతున్న సమయంలో ఆయనకు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట ఏమైనది, దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తుంది, నా పరుగును ఆయన తన ప్రాణాన్ని ప్రియముగా ఏం చేసుకోలేదు, పౌలు ఎంచుకోలేదు. ఎందుకంటే అనేకులను దేవుని వైపు తిప్పాలనుకున్నాడు కాబట్టి తన ప్రాణాన్ని ప్రియముగా ఏం చేయలేదు, ఎంచుకోనలేదు. కనుక ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని కూడా చూస్తున్న సమయంలో, ఈ లోకానికి పంపబడుతున్న సమయంలో తన ప్రాణాన్ని ప్రియంగా ఏం ఎంచుకోలేదు. నేను మీ నిమిత్తం, అందుకే ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్నాం యోహాను సువార్తలో, ఇదిగో లోక పాపముని మోసుకొని పోవు దేవుని
గొర్రెపిల్ల. అదే యోహాను సువార్తలో ఉంటుంది, నేను ప్రాణం పెట్టుటకు దాన్ని తీసుకొనుటకు నాకు అధికారం. అంటే మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టే అంతగా ప్రభు మనల్ని ఏం చేశాడు, ప్రేమించాడు. ప్రతి ఒక్క మానవుడు దేవునికి దూరంగా సమీపంగా లేని స్థితిలో ఉన్నాడు కనుకనే నా ప్రాణాన్ని పెట్టైనా సరే వీరిని ఏం చేస్తా, దేవునికి సమీపంగా దేవునితో సంబంధం కలిగి దేవునితో దేవుని కుమారులుగా, దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క కుమారులుగా వారసత్వం కలిగిన వారిగా నేను చేయడానికి నా ప్రాణాన్ని అయినా వీరి కొరకు ఏం చేస్తా, పెడతారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్న సమయంలో, తండ్రి నా జీవితంలో నీ చిత్తము తప్పితే నా చిత్తం ఏం చేయదు, ఆ ప్రార్థన చేస్తాడు. చక్కనైన ప్రార్థన దేవుని బిడ్డలారా. గిన్నె ఎత్తి ప్రార్థన చేస్తున్న సమయంలో, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుండి తీసివేయి, అయినను నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే నా జీవితంలో సిద్ధింపచేయి, కలగజేయి అని ప్రార్థన చేస్తాను. చూడండి, ప్రతి ఒక్క మానవుని నిమిత్తము ప్రాణాన్ని పెట్టడానికి, ఆ గిన్నె తాగుతున్న సమయంలో ప్రతి ఒక్క మానవుని పాపం నిమిత్తమే మరణించడానికి తనను తాను సంపూర్ణంగా ఏం చేసుకున్నాడు, తనను తాను వదకు తేబడిన గొర్రె వలె సిద్ధపడి ప్రతి ఒక్క మానవుని నిమిత్తము ప్రాణం పెట్టడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఎందుకు? ప్రతి ఒక్క మానవుని దేవునికి సమీపంగా తీసుకున్నాడు, ప్రతి ఒక్క మానవుని సంపాదించుకోవాలని, తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుతీయనటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఈ ప్రకారంగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి పంపి చూపిస్తున్నాడు, నేను ఏర్పరచుకున్నటువంటి నా పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరు కూడా ఈ ప్రకారంగా నడవాలన్న ఒక ఉద్దేశంతోనే ప్రభువైన యేసుక్రీస్తు ఏ ప్రకారంగా లోబడి నడిచాడో, కుమారునిగా ఎంచుకొని తను ఈ లోకానికి పంపాడో, కుమారునిగా తన ప్రియ కుమారుని లోకానికి ఏం చేశాడు. మనమందరము కూడా ఆయన ప్రియ కుమారులం అయి ఉన్నాం. ఆయన తన ప్రియ కుమారుని ఒక్కవాడైన ఒక కుమారుని ఇయ్యడానికి వెనుదీయలేదు, ఈ లోకానికి పంపాడు అనేకుల నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టడానికి, తన ప్రియ కుమారుణ్ణి ఒక ప్రాణాలు పెట్టడానికి. అదే రీతిగా చూస్తున్న సమయంలో మనల్ని ఏర్పరచుకున్నది కూడా అనేకుల నిమిత్తము మన ప్రాణాన్ని అర్పించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడండి. ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు? అందుకే ఇక్కడ అపోస్తులైన పౌలు అంటున్నాడు. చూడండి, అపోస్తులైన పౌలు చెప్తున్న 24, అయితే దేవుని కృప సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు, అయితే దేవుని కృప సువార్త గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన యందు కృప సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసుక్రీస్తు వలె పొందిన పరిచర్యను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పొందినటువంటి పరిచర్య అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఏ ప్రకారంగానైతే ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుని నిమిత్తము తన ప్రాణాన్ని అర్పించి దేవునికి సమీపంగా తీసుకొచ్చాడో, ఈ దేవుని యొక్క పరిచర్య నిమిత్తము, చూడండి దేవుని బిడ్డలారా, పరిచర్య నిమిత్తము తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనది నేను ఎంచుకొనుట లేదు. దేవుడు ఏం చేసిపోయాడు? ఈ భూమి మీద తన సాక్షార్థమైన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ క్రీస్తునే ఆ సాక్షార్థమైన జీవితాన్ని బట్టి తను ఏదైతే తన పరిచర్యని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాడో దేవుని బిడ్డలారా, ఆ పరిచర్య నిమిత్తం, ఆ సువార్త నిమిత్తము నా ప్రాణాన్ని పెట్టడానికైనా నాకు ఏమాత్రము సందేహము లేదంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన. ఏమంటున్నాడు చూడండి, తన ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనది కాదు. ఏ ప్రకారంగానైతే ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకొనలేదో, తాను ఏర్పరచుకున్నటువంటి పౌలు కూడా చెప్తున్నటువంటి మాట ఏమైనా, నా ప్రాణాన్ని నేను ప్రియంగా ఎంచుకొనడం లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నాకు ఒక పరుగునిచ్చాడు, ఈ పరుగులో నేను కూడా ఏం చేయాలి? ఆయన నడిచిన మార్గంలో నడవాలి. ఆయన తన ప్రియ కుమారుడిగా ఈ లోకంలో దేవుని యొక్క చిత్తాన్ని ఏ ప్రకారంగానైతే నెరవేర్చాడో, నేను కూడా తండ్రి యొక్క కుమారునిగా ఈ లోకంలో తాను నాకు ఇచ్చిపోయినటువంటి ఈ పరిచర్య విషయంలో నా ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోను. కానీ దేవుని యొక్క పరిచర్య విషయంలో నా ప్రాణం పోయినా మంచిదే, కానీ ఈ పరిచర్య విషయంలో నా ప్రాణం పోయినా మంచిదే. అనేకులను దేవునిలోనికి ఏం చేస్తా? ఈ సత్య సువార్తను ప్రకటిస్తానని చెప్పినటువంటి వ్యక్తి. హల్లెలూయా. మన జీవితం ద్వారా
ఆ సత్య సువార్తను ఏం చేస్తూ ఉండాలి, చెప్పుతూ ఉండాలి. ఇది ప్రతి ఒక్క ఎంతమంది అయితే దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎంతమంది అయితే పశ్చాత్తాపడి మారు మనసు నుండి బాప్తిసం తీసుకున్నారో ప్రతి ఒక్కరి పట్ల ఇది బాధ్యత. తన పరిచర్య నిమిత్తం అనగా దేవుని బిడ్డలారా సేవ చేసే వాళ్ళే పరిచర్య చేసే వాళ్ళని కాదు. ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారే. ప్రతి ఒక్కరు కూడా పరిచర్య, అది కూడా పరిచర్యనే. ప్రతి ఒక్కరు దేవుని గురించి చెప్తున్న సమయంలో, యేసుక్రీస్తుని గురించి సువార్త చెప్తున్న సమయంలో అది కూడా ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి పరిచర్య అయి ఉన్నారు. దేవుని సేవకులు చేసేదే పరిచర్య కాదు, కానీ విశ్వాసులు కూడా దేవుని సువార్తను ఎప్పుడైతే చెప్తుంటారో అది కూడా దేవుని యొక్క పరిచర్య అయి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య దేవుని సువార్తను చెప్తున్న సమయంలో మీ యొక్క ప్రాణాలను ఏం చేసుకోవద్దు, ప్రియంగా ఎంచుకోవద్దు. ఏ ప్రకారంగానైతే అపోస్తులైన పౌలు తన యొక్క ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకొనకుండా తన యొక్క పరిచర్యను ప్రభువైన యేసుక్రీస్తు ఏ పరిచర్యనైతే చేసి ఇచ్చిపోయాడు, ఆ పరిచర్యను ఏం చేస్తున్నాడు, అదే పరిచర్యను ఏం చేస్తున్నాడు, కొనసాగించుకుంటూ పోతున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ చూడండి, నేను ప్రభువైన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను. యేసుక్రీస్తు ఏ పరిచర్య ఇచ్చాడండి? అనేకుల నిమిత్తము ప్రాణం పెట్టి అనేకులను దేవునిలోనికి ఏం చేయమన్నాడు, నడిపించమన్నాడు. ఈ పరిచర్యను పట్టుకున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మీ యొక్క పాపాల నిమిత్తము. మీ యొక్క అజ్ఞాన స్థితిలో ఉన్నారు, మీరు దేవుడు లేని స్థితిలో ఉన్నాడు, దేవునికి దూరస్తులుగా ఉన్నారు, దేవునితో సంబంధం లేని స్థితిలో ఉన్నారు. దేవుడు మీకు దేవుని యొక్క కుమారులు అయ్యేటువంటి అవకాశాన్ని, దేవునికి సమీపంగా వచ్చే అవకాశాన్ని, దేవుని పిల్లలుగా సమీపంగా దేవునితో సంబంధాన్ని ఇవ్వడానికి వచ్చున్నాడని చెప్పి దేవుని యొక్క పరిచర్యను ఏం చేసుకుంటూ వస్తున్నాడు. అదే రీతిగా మనల్ని కూడా ఈ లోకంలో ఎన్నుకున్నది ఏ రకంగానైతే పౌలుని ఎన్నుకున్న సమయంలో పౌలు దేవునికి, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు పౌలు కూడా ఒక మాట అంటాడండి, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది తన అడుగుజాడలో నుంచిపోయింది, తన అడుగుజాడలో నడవడానికి. ఇక్కడ పౌలు కూడా అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు కూడా అందరూ ఏం చేయండి, నడవండి. నేను ఏ ప్రకారంగానైతే ప్రభు ఇచ్చిన పరిచర్యను నమ్మకంగా చేసి నా ప్రాణాన్ని ప్రియంగా ఎంచకుండా నేను నడుస్తున్నానో, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసులారా, సేవకులారా, దేవుడిచ్చినటువంటి ఈ సౌభాగ్యాన్ని, తన పరిచర్యని నమ్మకంగా చేస్తూ సాత్వికులై దీన మనసు గలవారే దేవుడు చెప్పినట్టుగా మీ జీవితాలను కట్టుకుంటూ అనేకులను దేవుని వైపు తిప్పుమని ఏం చేస్తున్నాడు, అనేకులను సంపాదించుకోమని ఏం చేస్తున్నాడు అపోస్తులైన పౌలు. తన ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోకుండా దేవుని యొక్క సువార్తను ఏం చేసినవాడు, ప్రకటించినవాడు. అదే రీతిగా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్తము చేత విమోచింపబడిన మనము, పశ్చాత్తాపడి మారు మనసు నుండి దేవుని యొక్క కుటుంబంలో జన్మించినటువంటి మనము, క్రీస్తు యొక్క వారసులుగా మార్చబడినటువంటి మనము, దేవుడు చెప్పినట్టుగా మన జీవితాన్ని కట్టుకుంటూ దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా కట్టుకుంటూ అనేకులను ఏ ప్రకారంగానైతే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి లోబడి తన యొక్క జీవితంలో తండ్రి చిత్తము తప్ప తన యొక్క జీవితంలో తన ఇష్టాన్ని ఏమాత్రం నెరవేర్చుకోలేదు. అదే రీతిగా పౌలును కూడా దేవుడు ఎప్పుడైతే ఏర్పరచుకున్నాడో తన యొక్క జీవితంలో కూడా పౌలు తన యొక్క చిత్తాన్ని ఏమాత్రం నెరవేర్చుకోలేదు. దేవుని యొక్క చిత్తానికి తనను తాను సంపూర్ణంగా సమర్పణ చేసుకొని విధేయుడై దేవుని యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని తన జీవితంలో నెరవేర్చి తన యాత్రను ఏం చేసిన వాడు, ముగించిన వాడు. అదే రీతిగా మనల్ని కూడా దేవుడు ఒక ఉద్దేశంతో, అందుకే అపోస్తులైన పౌలును ఏర్పరచుకున్నది అన్యజనులు దేవునికి దూరస్తులుగా సమీపస్తులుగా లేని స్థితిలో ఉన్నారు కనుక, దేవునికి సమీపంగా లేని స్థితిలో ఉన్నారు కనుక ఇతడు అన్యజనుల నిమిత్తము నేను ఏర్పరచుకున్న సాధనం అని చెప్పి అన్యజనుల్లోనికి ఆయనను పంపించి అన్యజనుల్లో తన యొక్క చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నటువంటి దేవుడు. అపోస్తులైన పౌలు లోబడ్డాడు గనక, దేవునికి లోబడ్డాడు గనక, దేవునికి తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పణ చేసుకొని లోబడిన వ్యక్తి గనక, సాత్వికమైన వ్యక్తి అయినాడు గనకనే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి అనేకులను దేవుని వైపు తిప్పి తన యాత్రను ముగించి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, అదే రీతిగా దేవుడు మనల్ని కూడా ఒక చిత్త ప్రకారం, ఒక ఉద్దేశ ప్రకారం ఈ లోకంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్న సమయంలో, నివాసం చేస్తున్న సమయంలో మన ఎడల దేవుని చిత్తం ఏమై ఉన్నది,
మన జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది, మన యొక్క జీవితం ద్వారా ఏం కోరుకుంటున్నాడు దేవుడు అని చూస్తున్న సమయంలో ఇప్పుడు చూస్తున్న సమయంలో మత్తయి సువార్తలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమైనది, సాత్వికులైన వారు ధన్యులు, వారు భూలోక రాజ్యాన్ని ఏం చేసుకుంటారు, స్వతంత్రించుకుంటారు. అనగా మనము దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని కట్టుకుంటూ నడుస్తుంటామో, సాత్వికులమై నడుస్తామో దేవుని బిడ్డలారా, అప్పుడు అనేకులను మనం ఏం చేసుకుంటాం, దేవునిలోనికి నడిపించగలుగుతాం. దేవుని యొక్క చిత్తానుసారంగా మన జీవితాన్ని కట్టుకొని దేవునికి లోబడి ఎప్పుడైతే నడుస్తామో, సాత్వికులమై దేవుని యొక్క చిత్త ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకొని నడుస్తామో, అనేకులను దేవునిలోనికి ఏం చేస్తాం, నడిపిస్తాం. ఈ పని చేసేది దేవుడై ఉన్నాడు. కానీ మనం మాత్రము ఏ ప్రకారంగానైతే మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడో దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారంగా, అదే రీతిగా మనం చూస్తున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడో, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి పంపబడ్డాడు. తన జీవితంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అదే రీతిగా అపోస్తులైన పౌలును దేవుడు ఏర్పరచుకున్న సమయంలో అన్య జనుల్లో తన సాక్షార్థమై తన జీవితాన్ని దేవుడు ఏర్పరచుకున్న తన చిత్తానుసారమైన దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించి అనేకమైన అన్యజనులను దేవుని వైపు తిప్పిన వాడై ఉన్నాడు దేవుని బిడ్డలారా. అదే రీతిగా దేవుడు నా జీవితం పట్ల ఒక ఉద్దేశాన్ని, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు గనక నేను సాత్వికమైన మనసు కలిగి దేవుని యొక్క చిత్తానికి, ఉద్దేశానికి ప్రకారంగా మనల్ని మనం కట్టుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి సాత్వికులమై మనం ఎప్పుడైతే జీవిస్తామో అనేకులను దేవుని యొద్దకు ఏం చేసుకుంటాం, నడిపిస్తాం. అప్పుడు అనేకులను మనం ఏం చేసుకోగలుగుతాం, సంపాదించుకోగలుగుతాం. అనగా ఈ భూలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని అంటే, ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుని మనం ఏం చేసుకోగలుగుతాం, సంపాదించుకోగలుగుతాం. అనగా సంపాదించుకుంటాం అంటే దేవునికి సమీపస్తులుగా తీసుకొస్తాం, దేవుని దగ్గరికి వారిని తీసుకురాగలుగుతాం. ఎప్పుడు దేవుడు మన జీవితం పట్ల మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో మనకు తెలవాలి. మన యొక్క జీవితం ద్వారా దేవుని ఉద్దేశం ఏమైందో మనకు తెలవాలి. ఇది తెలిసిన సమయంలోనే మనం సాత్వికులుగా మార్చబడతాం. మోషేకి తెలుసు, మోషే ఉత్తైన సాత్వికుడు కాలే, దాదాపు 40 సంవత్సరాలు దేవుడు సిద్ధపరిచి అతన్ని సాత్వికమైన స్థితిలోనికి ఏం చేశాడు, తీసుకొచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. అదే రీతిగా దేవుని బిడ్డలారా, పౌలు గురించి కూడా దేవునికి తెలుసు, అతను ఎటువంటి వ్యక్తి, అతన్ని కూడా సాత్వికమైన స్థితిలోనికి తీసుకొచ్చింది కూడా దేవుడే. కానీ వీరు ఎప్పుడైతే దేవునికి లోబడ్డారో అప్పుడు వారు దేవునికి సాత్వికమైన స్థితిలోనికి వారు తీసుకొచ్చాడు. అదే రీతిగా దేవునికి మనము లోబడితే మనల్ని సాత్వికమైన స్థితిలోనికి తీసుకొస్తాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం సంపాదించుకోగలుగుతాం, ప్రతి ఒక్కరిని దేవుని దగ్గరికి తీసుకురాగలుగుతాం, ప్రతి ఒక్కరిని క్రీస్తు అనగా దేవునికి సమీపస్తులుగా తీసుకొస్తాం, ప్రతి ఒక్కరికి దేవునితో సమాధానాన్ని ఏం చేస్తాం, కలిపే స్థితిలోనికి మనల్ని ఏం చేస్తాడు. యేసుక్రీస్తు తన జీవితంలో చేసింది, యేసుక్రీస్తు యొక్క జీవితంలో తన ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చింది. యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఇదే దేవుని బిడ్డలారా. అదే రీతిగా మన జీవితం ద్వారా కూడా అనేకులు క్రీస్తులోనికి రావాలి, అనేకులు దేవునికి సమీపస్తులుగా రావాలి. అనేకులు సమాధానం లేని స్థితిలో ఉన్నారు, దేవునితో సమాధాన స్థితిలోనికి ఏం కావాలి, రావాలి. దీని కొరకే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ దీని కొరకు మనం ఏం కావాలి, సాత్వికులం కావాలి. సాత్వికులం ఎప్పుడైతే అవుతామో అప్పుడు అనేకులను సంపాదించుకోగలుగుతాం దేవుని బిడ్డలారా. ఒక్క చివరి మాట చూడండి. ఒకటి, సాత్వికులము కావాలని అంటే మనల్ని మనం ఏం చేసుకోవద్దు, ప్రేమించుకోకూడదు. మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో దేవుని బిడ్డలారా, మనం అనేకుల కొరకు ఏం కాలేం, దేవునికి సమీపస్తులుగా తీసుకురాలేం. అనేకులను దేవునికి సమాధానపరచలేం. కనుక మనల్ని మనం ప్రేమించుకుంటే ఈ పని చేయాలి. ఇక్కడ చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను ప్రేమించుకోలే, పౌలును చూస్తున్న సమయంలో తనను తాను ప్రేమించుకోలే. తన కుమారులుగా పిలువబడుతున్న మనం కూడా మనల్ని మనం ఏం చేసుకోవద్దు, ప్రేమించుకోకూడదు. మనల్ని మనం ప్రేమించుకుంటే దేవుని బిడ్డలారా ఎవరిని కూడా దేవునిలోనికి తీసుకురాం, దేవునితో సమాధానపరచలేం. వాళ్ళని దేవుని ప్రజలుగా ఏం చేయలేం, దేవుని యొక్క కుమారులుగా మార్చలేం. కనుక చూడండి దేవుని బిడ్డలారా, 1 యోహాను రాసిన పత్రిక
మొదటి యోహాను మొదటి యోహాను 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి యోహాను 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ చూడండి బిడ్డలారా, ఇక్కడ యోహాను చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడు? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక మనం ఏమై ఉన్నాము? దేవునికి సమీపస్తులుగా అయ్యున్నా. అంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు కనుకనే మనల్ని సంపాదించుకున్నాడు. తన స్వరక్తము చేత ఏం చేసుకున్నాడు? మనల్ని సంపాదించుకున్నాడు. తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని ఏం చేసుకున్నాడు? సంపాదించుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ యోహాను కూడా చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఏం చేసుకున్నాడు? సంపాదించుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని సంపాదించుకున్నాడు. మనం ఈ లోకంలో ఉన్న ప్రజలను కూడా సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అని అంటే ఇక్కడ కింద చూడండి, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవునిలోనికి తీసుకురావాలి, దేవునితో సమాధానపరచాలి, దేవుని యొక్క కుటుంబంలో చేర్చాలి అని అంటే దేవుని బిడ్డలారా, నీ ప్రాణాన్ని పెట్టాల్సిన స్థితి వచ్చినా సరే నీ ప్రాణాన్ని పెట్టడానికి ఏం కావాలి? నువ్వు సిద్ధపడి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి తన ప్రాణాన్ని పెట్టి అనేకులను సంపాదించుకున్నాడు. అదే రీతిగా అపోస్తులైన పౌలును కూడా చూస్తున్న సమయంలో తన ప్రాణాన్ని పెట్టి అన్యజనులను అనేకులను దేవునికి సమీపస్తులుగా తీసుకొచ్చాడు. అనేకులను దేవునికి దేవునితో సమాధానపరిచాడు. అనేకులను దేవుని యొక్క కుటుంబంలోనికి తీసుకొచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని ఎన్నడూ కూడా ప్రియంగా ఎంచుకోలే. తాను సువార్తను చెప్తున్న సమయంలో, దేవుని యొక్క పరిచర్యను చేస్తున్న సమయంలో ఎన్నడూ తన యొక్క ప్రాణాన్ని ఏం చేసుకోలే? ప్రియంగా ఎంచుకొనలేదు దేవుని బిడ్డలారా. అదే రీతిగా ఈ లోకంలో మనము స్వతంత్రించుకోవాలి. సాత్వికులైన వారు ధన్యులు, ఈ భూలోక రాజ్యంను స్వతంత్రించుకుంటారని అంటే దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవునికి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటామో, మన ప్రాణాన్ని మనం ఎప్పుడైతే ప్రేమించామో, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలుగుతామో, దేవుని యొక్క ఉద్దేశాన్ని మన జీవితం పట్ల ఇది కలిగి ఉన్నాడు, అందుకే తన ప్రాణము తన కొరకు పోగొట్టుకుని వాడు తన కొరకు ఒక్క నిమిషం అండి, ఇది మత్తయి సువార్త మనం చూసుకున్నాం. తన కొరకు తన ప్రాణం పెట్టువాడు దాన్ని పోగొట్టుకును, కానీ తన నిమిత్తము తన ప్రాణం పెట్టువాడు దాన్ని దక్కించుకున్నాడని దేవుని వాక్యం ఉంటుంది కనుక మనం చదువుకొని మనం ముందుకెళ్దాం. లూకా సువార్త 9:23 అండి. చూడండి, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తానేం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణము రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణం పెట్టువాడు దానిని రక్షించుకొనును. హల్లెలూయా. అక్కడ ఒలివ కొండ దగ్గర కూర్చొని ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. తన శిష్యులందరూ కూడా ఆయనతో ఉన్నారు. వాళ్ళందరితో చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మనందరితో చెప్తున్నటువంటి మాటలే ఉన్నాయి దేవుని బిడ్డలారా. నిజంగా దేవుని యొక్క చిత్తం ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వాళ్ళమైతే, దేవుని యొక్క చిత్తం ఉద్దేశం ఏమైందో మనం ఎరిగిన వారమే అయితే, మొదట మనల్ని మనం ఏం చేసుకోవద్దు? ప్రేమించుకోవాలి. మొదట మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. దాని తర్వాత మన ప్రాణాన్ని ఏం చేసుకోవాలి? ప్రేమించకూడదు.
ఎందుకంటే ఇక్కడ ప్రభు వాక్యం స్పష్టం, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని ఏం చేసుకుంటాడంట, తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకున్నవాడు తనను తాను ఏం చేసుకుంటాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తుని కూడా చూడండి, తనను తాను ఉపేక్షించుకున్నాడు కాబట్టినే ఈ లోకానికి రిక్తునిగా తనను తాను దాసుని స్వరూపాన్ని దాల్చుకుని ఈ లోకానికి వచ్చాడు. అదే రీతిగా అపోస్తులైన పౌలును చూస్తున్న సమయంలో కూడా చూడండి, దేవుని బిడ్డ ఎంతో ధనవంతుడు, ఓడల వ్యాపారం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని నిమిత్తము సమస్తమును విడిచిపెట్టి తనను తాను ఉపేక్షించుకొని ఈ లోకంలో ఒక సాధారణమైన మనిషిగా ఏం చేశాడు, జీవించినటువంటి వ్యక్తి. కనుక మనల్ని మనం ఎప్పుడైతే ఉపేక్షించుకుంటామో, అంటే మన పైనున్న మన ప్రాణం పైనున్న ప్రేమను ఎప్పుడైతే తీసివేసుకుంటామో, ప్రభు యొక్క చిత్తం, ప్రభు యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేరుస్తాం. ఈ భూలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అనగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల్ని మనం ఏం చేసుకోగలుగుతాం, మన ప్రాణాన్ని పెట్టి సంపాదించుకుంటాం దేవుని బిడ్డలారా. ఇది ప్రభు చెప్పినటువంటి మాట మత్తయి సువార్తలో. అందుకే సాత్వికులు ధన్యులు, వారు భూలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికులు ధన్యులు, భూలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారు ఏం చేస్తారంటే మొదట తనను తాను ఉపేక్షించుకుంటారు. చూడండి, మనం యేసుక్రీస్తుని చూస్తున్న సమయంలో, అదే రీతిగా పౌలును చూస్తున్న సమయంలో, మోషేను చూస్తున్న సమయంలో కూడా తనను తాను ఉపేక్షించుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఐగుప్తు సుఖభోగముల కంటే, రాజ్యకుమార్తె కుమారుడు అనిపించుట కంటే ఇజ్రాయేల్ ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలని అనుకున్నటువంటి దేవుడు కనుకనే ఆ వ్యక్తి ద్వారా దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టించి అనేకులని దేవునికి సమీపంగా తీసుకొచ్చాడు దేవుని బిడ్డలారా. ఆయన ద్వారా ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాడు మోషే ద్వారా. ఎందుకంటే మోషే మనసు దేవునికి తెలుసు కనుకనే ప్రత్యక్ష గుడారాన్ని మోషే ద్వారా కట్టించాడు. ఈ ప్రత్యక్ష గుడారం ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు, తన జనాంగం దేవునికి సమీపంగా వచ్చారు. అదే రీతిగా దేవుని బిడ్డలారా, ఆ ప్రత్యక్ష గుడారం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ఆ ప్రత్యక్ష గుడారము ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు కనుకనే ఆయన ద్వారా మనము దేవునికి సమీపస్తులుగా అయ్యాం. అదే రీతిగా ఆ ప్రత్యక్ష గుడారము చూడండి, పరలోక ప్రత్యక్ష గుడారం ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన భూమి మీద ఉన్న ప్రత్యక్ష గుడారం ఏమో మోషే ద్వారా కట్టబడ్డది. పరలోక ప్రత్యక్ష గుడారం ప్రభువైన యేసుక్రీస్తు. అదే రీతిగా దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్న ప్రత్యక్ష గుడారం మనమే. అనగా దేవునికి సమీపస్తులుగా అనేకులను తీసుకొచ్చే వ్యక్తులం మనమే. ఈ నిజమైన ప్రత్యక్ష గుడారం అయి ఉన్నాం. అనగా దేవునికి అనేకులను సమీపంగా తీసుకురా, దేవుని యొక్క కుమారులుగా అవ్వడానికి ఈ పరలోక ప్రత్యక్ష గుడారంలో ఈ దేవుడు ఏం చేయాలి, నివాసము చేయాలి. యేసుక్రీస్తులో దేవుని ఆత్మ నివాసము చేసింది కనుకనే దేవుని ఆత్మ చేత ఈ కార్యాలన్నీ చేశాడు. తండ్రికి లోబడి తండ్రి యొక్క చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చినాడు. అపోస్తలుడైన పౌలు కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడి అనేక సంఘాలను కట్టాడు, అనేకనులను దేవుని వైపు తిప్పాడు దేవుని బిడ్డలారా. అదే రీతిగా దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారు దేవుని కుమారులై ఉందరని దేవుని వాక్యం. దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ అనేకులను దేవునిలోనికి తీసుకొని రావాలి, దేవునికి సమీపంగా తీసుకొని రావాలి. ఈ మట్టి ఘట్టములో ఎవరు నివాసం చేయాలి? భూమి మీద ఉన్న అసలైన ప్రత్యక్ష గుడారం మనమే ఉన్నాం దేవుని బిడ్డలారా. దీంట్లో దేవుడు నివాసం చేయాలి. దీంట్లో నివాసం చేస్తున్న దేవుడు అనేకులను దీంట్లో నివాసం చేస్తున్నటువంటి దేవుని అనేకులు చూడాలి. ఈ దేవుని దగ్గరికి రావాలి, ఈ దేవునితో సమాధాన పడాలి. అనగా మన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకొని సాత్వికమైన మనసు కలిగి జీవిస్తేనే అనేకులు మన ద్వారా దేవుని చూడగలుగుతారు. మన జీవితం ద్వారా అనేకులు దేవుని చూడగలుగుతారు, అనేకులు దేవునితో సమాధాన పడగలుగుతారు, అనేకులు దేవుని యొద్దకు రాగలుగుతారు. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఎలాంటి పొరపాట్లు ఏమీ లేవు. ఆయన సాత్వికంగా దేవునికి లోబడిన వాడు, దేవునికి నమ్మకస్తుడు, సాత్వికుడై ఉన్నాడు. అదే రీతిగా అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా నమ్మకమైన వ్యక్తి, అయినా కూడా సాత్వికమైన వ్యక్తి దేవుని బిడ్డలారా. అందుకే నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడుమని చెప్పినటువంటి సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. యేసు క్రీస్తు వలె నడిచినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. మనం కూడా యేసు క్రీస్తు వలె నడవాలి. యేసుక్రీస్తు అనేకులను దేవునికి సమీపంగా తీసుకోడు, తన ప్రాణాన్ని పెట్టి సంపాదించుకున్నాడు అనేకులని.
అదే రీతిగా మనము కూడా అనేకులను మన ప్రాణాన్ని పెట్టి సంపాదించుకోవాలి ఈ లోకంలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరికి వాక్యం అర్థమైందని ఆశిస్తున్నాను. ఏ ప్రకారంగా మనము సాత్వికులమైతే భూలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామో ఈ వాక్యం ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఇంతవరకు మనకు నేర్పించున్నాడు కనుక ఈ నేర్చుకున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో మన హృదయంలో మనం భద్రం చేసుకోవాలి. ఈ వాక్య ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకుంటూ అనేకులను కూడా దేవునిలోనికి మనం ఏం చేయాలి, మనము సాత్వికం కలిగిన మనస్సు కలిగి దేవుని ఎదుట యథార్థంగా నీతిగా న్యాయంగా జీవించి ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం కూడా ఏం చేసుకోవాలి, ఏ ప్రకారంగానైతే తండ్రి యొక్క చిత్తాన్ని కుమారుడు నెరవేర్చాడు అదే రీతిగా దేవుడు పౌలుని ఏర్పరచుకున్న సమయంలో దేవుని యొక్క చిత్తాన్ని పౌలు నెరవేర్చాడు. అదే రీతిగా దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఏదైతే ఉందో అది నెరవేర్చబడాలి. ఈ చిత్తానికి మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. సాత్వికమైన జీవితాన్ని జీవించడానికి, అనేకులను సంపాదించుకోవడానికి తండ్రి నీ కృప నాకు అనుగ్రహించు. వీరి యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని ఎదుట ఉంచున్నావు, పౌలు జీవితాన్ని ఎదుట ఉంచున్నావు, మోషే యొక్క జీవితాన్ని కూడా మా ఎదుట ఉంచున్నావు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ప్రభు, మేము నీకు సాత్వికులమై నడిచి ఈ భూలోక రాజ్యంలో అనేకులను సంపాదించుకోవడానికి, భూలోక రాజ్యంను స్వతంత్రించుకుంటానంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క చోట్లో ఉన్న ప్రతి ఒక్క మానవుని మనం ఏం చేయాలి, ప్రతి ఒక్క చోట్ల నుండి ప్రతి ఒక్కరిని ఏర్పరచుకొని దేవుడు ఏం చేసుకుంటున్నాడు, అనేకులను ఏం చేసుకుంటున్నాడు, ఏర్పరచుకొని తన యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని ఏం చేస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు. ఆయన చిత్తానికి ఉద్దేశానికి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పణ, మనల్ని మనం ఉపేక్షించుకుంటే మన ప్రాణం మీద మనకు తీపి లేకపోతేనే మనం అనేకులని సంపాదించుకోగలుగుతాం. కనుక మన ప్రాణం మీద కనుక మనం ప్రేమ ఉంటే, మన మనసు ఉంటే ఈ రాత్రి తీసివేసుకుందాం, మనల్ని మనం ఉపేక్షించుకుందాం. చూడండి, దేవుడై ఉండి కూడా తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం దాల్చుకొని ఒక మట్టి రూపమును మానవ శరీరాన్ని దాల్చుకొని వచ్చినటువంటి ఇంతగా దేవుడు తగ్గించుకొని వచ్చినప్పుడు చూడు, పౌలు యొక్క జీవితంలో కూడా తనను తాను ఎంతగా తగ్గించుకొని దేవుని కొరకు జీవించాడు. మనము కూడా ఎంతగా తగ్గించుకొని దేవుని కొరకు జీవించాలి. ఇంతగా తగ్గించుకొని జీవిస్తేనే అనేకులను మనం సంపాదించుకోగలుగుతాం. దేవుడు తన ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితం ద్వారా చూపించాడు, అపోస్తులైన పౌలు తన జీవితం ద్వారా చూపించాడు. మనము కూడా మన జీవితం ద్వారా అనేకులకు చూపించాలి, అనేకులకు సాక్ష్యార్థంగా మన జీవితం ఉండాలి. పౌలు యొక్క జీవితం సాక్ష్యార్థంగా ఉన్నది ఈ లోకంలో, అందుకే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మన జీవితం కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళే లోపు దేవుని బిడ్డలారా, దేవునికి సాత్వికమైనటువంటి నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించి ఒక సాక్షార్థమైన జీవితాన్ని ఈ లోకంలో మనం విడిచి ఏం చేయాలి, వెళ్ళాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. విన్న ప్రతి ఒక్కరిలో ఈ వాక్యము దేవుడు తన ఆత్మ ద్వారా కార్యం జరిగించును గాక. ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. మనం చివరిగా ప్రార్థన చేసుకుని లైవ్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనకి ఏకీభవించాల్సిందిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, నీకు వందనాలు. ఇట్టి రీతిగా నా తండ్రి, మత్తయి సువార్త నువ్వు ఇచ్చినటువంటి ఉపదేశం, నువ్వు చేసినటువంటి బోధ విషయంలో మాకు నేర్పిస్తున్నావు. అంత్య దినాల్లో, చివరి దినాల్లో నా తండ్రి, నీ పేరుట అనేకులు వచ్చి మోసం చేస్తారు. ఏర్పరచబడిన వారి సైతం మోసపరచుటకి అనేక ప్రభు ఉపదేశాలు వస్తాయని చెప్పిన దేవుడవు నా తండ్రి. ఏర్పరచబడిన వారు సైతం మోసపోతారని చెప్పిన దేవుడవు కనుక నా తండ్రి, అపోస్తులైన పౌలు ద్వారా కూడా నువ్వు రాయించి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. అపోస్తులైన పౌలు కూడా బోధించున్నాడు నా తండ్రి. మరి ఒక స్వార్థ, మరి ఒక ఆత్మ, మరి ఒక ఉపదేశం బలముగా పనిచేస్తుందని ఆనాటి దినాలలో పౌలు తన లేఖనాల ద్వారా రాసి ఉన్నాడు. ప్రభా, ఈనాటి దినాలలో కూడా ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తున్న సమయంలో నా తండ్రి, నీకు వందనాలు. నీ సత్య ఉపదేశం అందు ప్రభా మేము జ్ఞానము కలిగిన వారమై ఉండినట్టుగా మాకు నేర్పిస్తున్నావు, బోధిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. నీ సత్యవాక్య విషయమే జ్ఞానమును మాకు దయచే. నీ సత్యవాక్య విష ప్రకారంగా, ఉపదేశ ప్రకారంగా, నీ చిత్త ప్రకారంగా, వాక్య ప్రకారంగా నా మా జీవితాలను కట్టమని ఎంత దినాల్లో, చివరి దినాల్లో జీవిస్తుండగా నా తండ్రి ప్రభు, నీ కృప చూపించమని, నీ చిత్త ప్రకారం నా మా జీవితాలను కట్టుకోవడానికి, నీ నిత్య రాకడ కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు. లైవ్లో ఎంతమంది అయితే చూసి ఉన్నారో ప్రతి ఒక్కరి హృదయంలో నీ వాక్యాన్ని జరిగింది
కార్యం జరిగించుమని ప్రతి ఒక్కరిని సత్య ఉపదేశానికి అంటగట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని రాకడ కొరకు సిద్ధపరచుమని ప్రభు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఎవరు వెళ్లకుండా కల్పింపబడిన ప్రతి ఉపదేశం నుండి అనేకులను విడిపించాలని నీ సన్నిధిలో మొరపెడుచున్నాను నాయన. నీ సత్య ఉపదేశానికి అనేకులు అంటుకట్టబడడానికి, నీ సత్యాన్ని గ్రహించడానికి నా తండ్రి అనేకులకు నీ కృప చూపించమని, అంతే దినాల్లో చివరి దినాల్లో నీ కార్యాన్ని జరిగించుమని ప్రభు ఈ లైవ్ పరిచర్య ద్వారా వచ్చిన సమస్త మహిమగనంతా ప్రభువుని నీ నామానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యనామంలో అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభేస్నామ సంపూర్ణ విషయం ఉపాధి క్రియలయమైపోను గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు చిత్తం అయితే మరలా ఫ్రైడే సండే మరలా ఈ లైవ్ పరిచర్య ఉంటుంది. ఈ లైవ్ పరిచర్య నిమిత్తం కూడా ప్రార్థన చేయండి, నా నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే అంత్య దినాల్లో చివరి దినాలలో మనం ఉన్నాం కనుక ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో ఆ వాక్య ప్రకారంగా మనం అందరం మన జీవితాలను కట్టుకోవాలి. నేను కూడా కట్టుకోవాలి, నేను కూడా మనిషినే కనుక నా నిమిత్తం కూడా అనేకులు ప్రార్థన చేయండి. దేవుడు తన సేవలో వాడుకొనులాగా, తన ఆత్మానుసారంగా వాడుకొనులాగా ప్రతి ఒక్కరు నా కొరకు ప్రార్థన చేయాల్సిందిగా, ఈ లైవ్ పరిచర్య కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. మరలా ప్రభు చిత్తం అయితే మరలా శుక్రవారం రోజు ఇదే రీతిగా ఈ ఫేస్బుక్ లైవ్లో కలుసుకుందాం. అనేకులకు దేవుని బిడ్డలారా ఈ లైవ్ని షేర్ చేయండి. మీరు వాక్యం వింటున్నారు, అనేకులకు ఈ వాక్యాన్ని కూడా షేర్ చేయండి. మీరు ఏ వాక్యాన్ని అయితే వింటున్నారో ఆ వాక్య ప్రకారంగా మీరు జీవించండి. ఈ సత్య ఉపదేశాన్ని అనేకుల యొద్దకు పంపించండి, వారు కూడా సత్య ఉపదేశంలోనికి రావాలి. ప్రతి ఒక్కరూ దేవునిలో కట్టబడాలని ఒక ఉద్దేశంతో ఈ లైవ్ పరిచర్యను జరిగిస్తున్నాం కనుక దీని విషయంలో కూడా అనేకులు దేవుని యొక్క సేవలో పాలిభాగస్తులై దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక ప్రభు చిత్తం అయితే మరలా శుక్రవారం ఆదివారం కలుసుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా సందేహాలు ఉంటే, క్వశ్చన్స్ ఉంటే దయచేసి